రాసిన గ్రంథము బైబిలే. ఇది దేవుని పరిచయం, మన అందరి పరిచయం. ఇది దేవుని పరిచయం, ఆ దేవుని పుస్తకం. బైబిల్ బడి అనే క్రైస్తవ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. క్రీస్తు రెండవ రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరిచే ప్రవచనాత్మక సందేశాలు. సందేశకులు బ్రదర్ ఎస్ఎస్ బాబు గారు. ముందుకి పరలోకం నాదే. లూసిఫర్, రా మైకేల్, నన్ను సేవించు, నా విజయంలో భాగమవు, లేదా శాశ్వత ఓటమిని చవి చూడు. నేను నీకు భయపడను లూసిఫర్, ఎందుకంటే నేను ప్రభువును సేవిస్తున్నాను. నీ కర్మ నీవు దేవునికి వ్యతిరేకంగా పాపం చేశావు. దానికి ప్రతిఫలంగా నీవు బహిష్కరించబడతావు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెలా ఆకాశం నుండి పడితివి. క్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మన బైబిల్ బడి కార్యక్రమంలో ఆది అంతం 7 తీర్పులు అనే కార్యక్రమాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 1 మొదటి తీర్పు యెషయా గ్రంథము 14వ అధ్యాయం 14 వచనం. లూసిఫర్ మిఖాయేలుతో యుద్ధం. ఈ భూమి పుట్టక మునిపే పరలోకంలో లూసిఫర్ హెచ్చించుకొని మిఖాయేలుతో యుద్ధం జరిగినప్పుడు వాడు పాతాళానికి త్రోసివేయబడ్డాడు. అక్కడ ఘోరమైన యుద్ధం జరిగింది. అయితే వాడు ఈ శూన్యమైన మండలంలో వాడు నివాసం పెట్టాడు. తర్వాత మన దేవుడైన యెహోవా ఈ భూమిని, ఆకాశాన్ని, శూన్యాన్ని వెలిగించి మట్టితో మనిషిని చేసినప్పుడు వాడు పండు తినమని ప్రేరేపించి ఆది దంపతులను పాడు చేశాడు. ఎప్పుడైతే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించారో ఈ భూమి మీదకి వాడు పాపాన్ని తీసుకుని వచ్చాడు. దేవుని బిడ్డలు దేవునికి అవిధేయతతో జీవించినందువల్ల ఈ లోకానికి చీకటి వచ్చింది. సాతాను గెలిచాడు. సాతాను మొదట్లో పరలోకంలో ఓడిపోయాడు. కానీ అవ్వ ఆదాములు వాడిని గెలిపించారు. లోకానికి నాశనాన్ని తీసుకొచ్చారు. అప్పటి నుంచి తెగుళ్ళు, శ్రమలు, అవమానాలు ఇవన్నీ కూడా భయభీతులు ప్రారంభించబడ్డాయి. ఈరోజు మనము 7 తీర్పుల్లో ఒక ముఖ్యమైన విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ఆది దంపతులు చేసిన పాపానికి ప్రతిగా యేసయ్య మన తీర్పు ఆయన మీద వేసుకొని ఈ భూమి మీదకి నరుడిగా వచ్చాడు. ఎందుకని వచ్చాడు? దేవుని బిడ్డలు ఆదిలో చేసిన పాపాన్ని ఆయన భుజం మీద వేసుకొని మనకు రావాల్సిన శిక్షను తప్పించడం కోసము ఆయనే స్వయంగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు.
సిలువనెక్కాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4-5 వచనాల్లో ఆయన బాధింపబడి నోరు తెరవలేదు. మన రోగములను ఆయనే భరించాను. అంటే మనల్ని స్వస్థపరచుట కొరకు, మన రోగముల నుంచి మనకు విడుదలనివ్వడం కొరకు, మన పాపముల నుంచి మనకు విడుదలనివ్వడం కొరకు మన శిక్షను తానే భరించి మనకు నిత్య జీవాన్ని, స్వస్థత, ఆరోగ్యాన్ని, అక్షయత ఇవన్నీ మనకు ప్రభు ఇచ్చాడు. ఇది మొదటి తీర్పు. అంటే మనం వెళ్ళాల్సిన తీర్పులో దేవుడే స్వయంగా వెళ్ళాడు, మన తీర్పును రద్దు చేశాడు. నెంబర్ 2, మనకు మనమే మన పాపాన్ని దేవుడి దగ్గర ఏం చేయాలి? ఒప్పుకోవాలి. దీన్ని రెండో తీర్పు అంటారు, దీన్ని వ్యక్తిగత తీర్పు అంటారు. దీన్ని బైబిల్ గ్రంథంలోంచి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. ఈ తీర్పులో మనకేముంటుందంటే దేవుని దగ్గర బహుమతులు ఉంటాయి. అంటే మొట్టమొదట మన తీర్పు యేసుక్రీస్తు పడ్డది, ఆయన పొందిన దెబ్బల చేత మన స్వస్థ వచ్చింది. రెండోది మనకు మనమే, అంటే 1 కొరింథీ పత్రిక 11:31 మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోదుము. ఇది రెండో తీర్పు. మూడో తీర్పు ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు దేవుని ప్రజలకు, అంటే ఎత్తబడ్డ వధువ సంఘానికి ఆయన ఏమిస్తాడు? బహుమతులు ఇస్తాడు. నెంబర్ 4 మహిమ సింహాసనం తీర్పు. మత్తయి 25:31 అక్కడ సర్వ ప్రజలు పోగు చేయబడి అక్కడ దేవుడు వాళ్ళందరికీ కూడా తీర్పు తీరుస్తాడు. నెంబర్ 5 ధవల సింహాసనం తీర్పు. ఇది ప్రకటన 20వ అధ్యాయం 11-15 వచనాలు. అంటే అక్కడ యూదులకి, అక్కడ ఉన్న ప్రపంచ ప్రజలకు అందరినీ కూడా పోగు చేసి ఈ భూమి మీద, అంటే యెరూషలేము నగరం సెంటర్ పాయింట్లోనే వధింపబడ్డ వాళ్ళు తిరిగి లేచినప్పుడు అక్కడ తీర్పు ఉంటుంది. నెంబర్ 6 ధవల సింహాసనము తీర్పు. ఈ తీర్పు చాలా భయంకరమైనది. అంటే ఎవరైతే మారుమనసు పొందలేదో, యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంచలేదో, ఎవరైతే యేసుక్రీస్తును నిందించి మాకు రక్షణ వద్దు, యేసుప్రభు దేవుడు కాదు అని చెప్పి హేళన చేసిన వాళ్ళు అధికారులైనా, ఘనులైనా, సినీ యాక్టర్లైనా, కళాకారులైనా, సైన్స్ వారైనా, విద్యవేత్తన, ఎంత గొప్పవాడైనా యేసుక్రీస్తును అంగీకరించలేని ప్రతి వాడు ధవల సింహాసనం ఎదుట తీర్పు తర్వాత వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. ప్రస్తుతం వాళ్ళు పాతాళంలో వెయిటింగ్లో ఉన్నారు. నెంబర్ యూదుల తీర్పు. అంటే ఇది మత్తయి సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. ఇక్కడ యూదులకు తీర్పు ఉంది. అంటే యూదులు యేసుప్రభుని ఏం చేశారు? అప్పగించారు. యేసుప్రభుని రక్షకులు అంగీకరించకుండా తిరుగుబాటు చేశారు. కాబట్టి వాళ్ళకి కూడా తీర్పు ఉంది. ఇక చివరి తీర్పు దేవదూతల తీర్పు. 2 పేతురు పత్రిక 2వ అధ్యాయము 4వ వచనంలో ఆయన పాతాళ బిలములో భద్రంగా ఉంచుటకు దేవుడు సమర్థుడు. అంటే దేవదూతలు ఈ సృష్టికి ముందే దేవుని మీద తిరుగుబాటు ప్రకటించాయి. అవి భూమి మీద ఉండి ప్రజలు ఏం చేస్తున్నాయి? భ్రమింప చేస్తున్నాయి. దేవుని నమ్మకుండా దేవుని నమ్మిన ప్రజలను దారి తప్పించి దేవుని సన్నిధికి వస్తున్న విశ్వాసులను, దైవజనులను కూడా డబ్బు ఎర చూపించి, లోకం ఎర చూపించి, సీరియల్ ఎర చూపించి, టచ్ ఫోన్లతో, పాపముతో, చీకటితో ఉండేటట్లు ఇవేం చేస్తున్నాయి? విశ్వాసుల మనోనేత్రాలను కూడా గుడ్డుతనం కలిగించి దేవుని సన్నిధికి వెళ్లకుండా వాళ్ళు ఏం చేస్తున్నాయి? వెనకలాగేస్తున్నాయి. యేసుప్రభు దగ్గరికి రాకముందు అందరూ పాపంలో ఉంటారు. వాళ్ళు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు పశ్చాత్తాపంతో రక్షణ పొంది మేము యథార్థంగా ఉంటామని వాగ్దానం ఇస్తారు. అయితే సైతాను దూతలు వారి మీద అటాక్ చేసినప్పుడు, వాళ్ళు తప్పుపోయినప్పుడు సినిమాలకి, సీరియల్కి, డబ్బుకి, ఈ ఇహలోక ఆశలకి వారికి ఎర చూపించి వారిని దారి తప్పించినప్పుడు వాళ్ళు కూడా తీర్పుకి వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళు పశ్చాత్తాపడి తప్పు తెలుసుకుంటే భూమి మీదే క్షమిస్తాడు. ఒకవేళ వాళ్ళు తప్పు తెలుసుకోకుండా చనిపోతే వాళ్ళు ఈ చిట్ట చివరి తీర్పులో ధవల సింహాసనం తీర్పులో ఉంటారు. అలాగే ఈ దేవదూతల తీర్పులు అయిపోయిన తర్వాత వీళ్ళు ఒక పక్కన, వాళ్ళు మరొక పక్కన శిక్షలు పాలు పంచుకుంటారు. ఇప్పుడు మన బైబిల్లోంచి 7 తీర్పుల గురించి మీరు నేర్చుకున్నారు. అయితే మనం వచ్చేద్దాం. టోనీ అహిల్ అనే వ్యక్తి చనిపోయి 2003 ఆగస్టులో సమాధి దగ్గర లేచి కూర్చున్నాడు. అంటే ఈ వ్యక్తిని సమాధి చేద్దామని తీసుకొచ్చారు. అయితే తన ప్రజలు ఆ చివరి దశలో శవాన్ని చూడడానికి వస్తున్నారు అన్నప్పుడు కొంచెం వెయిట్ చేసేటప్పుడు ఆ టోనీ అనే వ్యక్తి 2013 ఆగస్టులో ఏం చేశాడు? సమాధి దగ్గర లేచి కూర్చున్నాడు. అతను ఏమంటున్నాడంటే, నేను పరదేశం వెళ్ళొచ్చాను, అక్కడ గొప్ప వెలుగు ఉంది,
యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు అని సాక్ష్యం చెప్పాడు. నెంబర్ 2, కార్లెస్ కెమిజో 2007లో యాక్సిడెంట్కి చనిపోయి బ్రతికాడు. అంటే యాక్సిడెంట్లో అతను చనిపోయాడు. డాక్టర్స్ అతని బ్లడ్ అంతా కూడా గడ్డకట్టేసింది, అతని ఎముకలు కూడా తుత్తినీలుగా అయిపోయినాయి. చనిపోయాడని నిర్ధారణ చేసినప్పుడు అతను ఏం చేశారంటే అతను ప్రజలందరిని పిలిచారు. అక్కడ సమాధి చేసేటప్పటికి అతని ఎముకలు అతకబడి మరలా కొత్త రక్తం అతను ప్రవహిస్తుంది. సమాధి చేసే సమీపంలో మళ్ళీ అతను లేచుకొచ్చున్నాడు. అంటే ఇద్దరు బ్రతికారు. నెంబర్ 3, లాసపి 95 సంవత్సరాల వృద్ధురాలు గుండె ఆగిపోయి చనిపోయింది. అంటే 95 సంవత్సరాలు స్త్రీ, చైనా వాసి వృద్ధురాలు బ్రతుకుతుందంటే ఎవడన్నా నమ్ముతాడా? ఆమె క్రీస్తును అంగీకరించింది కాబట్టి ఏమేం చేయబడింది? తన వారు, తన ప్రజలు ఆస్ట్రేలియా, లండన్లో, జపాన్లో, యూరోప్లో ఎక్కడెక్కడో ఉన్నారు. వాళ్ళందరూ రావడానికి ఈమెను ఆ శవాన్ని శుభ్రం చేసి ఒక బాక్సులో పెట్టారు, శవపేటికలో పెట్టారు. ఆ బాడీ ఏమాత్రం వాసన రాకుండా 6 రోజులు భద్రం చేశాక ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫ్లైట్ల మీద వచ్చారు ఈ మంచి క్రియల కోసం. 6వ దినాన్ని ఆ శవపేటికను తెరిచి చూసేటప్పటికి ఆమె అందులో లేదు. ఈ వృద్ధురాలు 95 సంవత్సరాలు లేదేంటి అని వాళ్ళు కంగారు పోయేటప్పటికి ఆవిడ కిచెన్లో ఉండి అన్నం వండుకొని తింటుంది, చపాతీలు తయారు చేసుకుని తింటుంది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె ముఖం చూసి భయంకరంగా ఉంది, ఎందుకంటే వృద్ధురాలు కాబట్టి. ఇదేంటి నువ్వు చచ్చిపోయి కదా 6 రోజులు అయింది కదా అంటే, లేదు చచ్చిపోయిన అనమాట నిజమే, దేవుడు నన్ను తిరిగి పంపించేశాడు. డాక్టర్లు నిర్ధారణ చేశారు ఈమె చచ్చిపోయింది, గుండె ఆగిపోయింది, రక్తం కూడా ఆగిపోయింది. అయితే డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఆమె సాక్ష్యం చెప్తుంది, నేను నిజమైన దేవుణ్ణి, వెలుగును, పరదేశిని చూశాను. అక్కడ యేసుక్రీస్తు తప్ప పైన పరలోకంలో ఇక ఎవ్వరూ లేరు, ఈ లోకంలో ఆరాధించే వాళ్ళు ఒక్కడో లేడని సాక్ష్యం చెప్పింది. ఇది పునరుత్థానంలో 3, ఇంకా చాలామంది చనిపోయి బ్రతికారు. బాలురు మరణానికి వెళ్ళి తిరిగి బ్రతికినట్లు మనం వార్తల్లో చాలామంది చూసాం. ఇప్పుడు మనం అసలు టాపిక్లోకి వచ్చేద్దాం. కడవరి తీర్పు, మత్తయి సువార్త 24:7, జనం మీదకి జనమును, రాజ్యం మీదకి రాజ్యమును లేచును. అక్కడక్కడ కరువులు, భూకంపములు కలిగినాయి. ఇక్కడ బైబిల్లో చెప్తున్నాడు, చూడండి ఆ కరువులు ఎలాగొస్తున్నాయో, ఆ భూకంపాలు ఎలాగొస్తున్నాయో, ప్రజలు ఎలా చనిపోతున్నారో చూడండి. యేసు ప్రభు చెప్పిన చివరి దినాలు ఇవే. 2 కొరింథీ పత్రిక 3:16 వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరిగనో అప్పుడు ముసుగు తీసివేయబడును. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ముసుగు వేయబడింది. ఎందుకు వేయబడింది? ఎప్పుడు వేయబడింది? యేసు ప్రభువును ఎప్పుడైతే సిలువకు అప్పగించారో వాళ్ళ ముఖం మీద దేవుడు ఏం కప్పాడు? ముసుగు. ఎప్పుడైతే ఈ లోకాన్ని పాలించడానికి ప్రపంచ నియంత వచ్చి దేవుని ప్రజలను ఏం చేస్తాడు? యూదులతో వాడు యుద్ధం ప్రకటిస్తాడు. యూదులు చంపడానికి ఇప్పుడే ఒక గొప్ప యుద్ధం జరుగుతుంది. చూడండి అక్కడ ప్రపంచంలో ఉన్న శత్రువులు, ఆ చుట్టువైపు గాజా వాళ్ళు, పాలస్తీనీలు, ఆయా ప్రాంత ప్రజలు ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ మీదకి ఆ బాంబులు పంపిస్తున్నారు. పైనుంచి చాలా భయంకరమైన ఈ బాంబులు పంపేటప్పుడు రాకెట్ రూపంలో వెళ్తున్నాయి. చూడండి రాకెట్ రూపంలో ఆ పైనుంచి వెళ్ళేటప్పుడు అవి ఏం చేస్తున్నాయి అంటే ఇప్పుడు అవి అలాగే వెళ్ళి ఇశ్రాయేల్ దేశంలో యెరూషలేము నగరంలో పడాలి. ఎప్పుడైతే పడ్డాయో యెరూషలేము నగరంలో మనిషి కాదు, ఊరు కాదు, ఎవడు బ్రతకడు, అందరూ కూడా ఏమైపోతారు? మాడైపోతారు. అలాంటి బాంబులు పంపిస్తుంటే అక్కడ దేవదూత వచ్చి ఏం చేస్తుంది? ఆ బాంబులు పట్టుకొని దాన్ని అంతం చేస్తుంది. ఎక్కడ? పైనే, ఆకాశం పైనే. అయితే ఇశ్రాయేల్ దేశంలో గొప్ప టెక్నాలజీ ఉంది. ఒక్క బాంబు ఆ దేశంలో పడినా, 1,00,000 బాంబులు పడినా, ర్యాకెట్స్ వచ్చి కూల్చేసిన ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా భూమి అండర్ గ్రౌండ్లో ఉంటారు. వాళ్ళకి ఎవ్వరికి కూడా చిన్న హాని కూడా కలగదు. ఎందుకంటే ప్రపంచాన్ని మించిన, ప్రపంచంలో అద్భుతమైన టెక్నాలజీ ఇజ్రాయెల్ దగ్గర ఉంది. ఎందుకంటే ఆ శక్తి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, ఆ సామర్థ్యం వాళ్ళకి ఉంది. అందుకనే ప్రపంచానికి పగ, ఈర్ష. చాలామందికి ఇజ్రాయెల్ ప్రజలంటే నచ్చదు, ఎందుకంటే మంచి టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళని అంతం చేయడానికి ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. అయితే దేవుడు వారికి సహాయపడుతున్నాడు, దేవదూతలు సహాయపడుతున్నాయి. ఆ బాంబుల్ని వారి మీద పడకుండా అవి వారిని రక్షిస్తూ ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రపంచ నియంత రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రపంచ నియంత ఎప్పుడైతే భూమి మీద అడుగు పెడతాడో సంఘము మధ్యాకాశంకి ఎత్తబడుతుంది. ఎత్తబడిన వెంటనే మధ్యాకాశంలో సాతాను శక్తులు భూమి మీదకి వస్తాయి. ఇక క్రైస్తవుల మీద దాడి మొదలు పెడితే అక్కడ యూదుల మీద దాడి, ప్రపంచంలో ఉన్న క్రైస్తవుల మీద దాడి. వాళ్ళు యూదయలో ఉన్న, బెత్లెహేములో ఉన్న వాళ్ళకి శ్రమ,
ఇండియాలో ఉన్న మనకి శ్రమ, చైనాలో ఉన్న క్రైస్తవులకి శ్రమ, అమెరికాలో ఉన్న క్రైస్తవులకి శ్రమ, ఏ ప్రాంతంలో ఉన్న శ్రమ. అందుకని బైబిల్లో ఒక మాట రాస్తుంది, ఈ అంతం రాకముందు సకల జనులకు ఈ సువార్త ప్రకటించబడను, అప్పుడు అంతం వచ్చును. కడబోర మ్రోగగానే మీరు ఎత్తబడతారు. కడబోర అంటే 7వ బోర. 6 బోరలు ఊదబడ్డాయి, 7వ బోర ఊదడానికి సిద్ధంగా ఉన్నాయి. 7వ బోర అంటే ప్రపంచ చివరి అంచుకి ఎప్పుడైతే సువార్త ప్రకటించబడుతుందో అప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వస్తాడు. అప్పుడే ఆ కడబోర మ్రోగుతుంది. కడబోర అంటే అంతం వరకు, అంచెం వరకు, ప్రపంచం అంచెం వరకు. చాలా భాషలు ఉన్నాయి, దానికి లిపి లేదు. లిపి లేని భాషల దగ్గర కూడా సువార్త వెళ్తుంది. ఎప్పుడైతే సువార్త అక్కడికి వెళ్తుందో వెంటనే అందరూ రక్షణ పొందుతారు. సువార్త అంచుకి వెళ్ళిపోయింది కదా, మరి సువార్త వెళ్ళిపోయింది కాబట్టి దాన్ని ఏమన్నాడంటే కడబోర అన్నాడు. కడబోర అంటే వాక్యము ప్రకటించడమే కడబోర. ఈ కడబోరైన వాక్యము ప్రపంచ అంచుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు కడబోర మ్రోగడానికి సిద్ధంగా ఉంది. 666 సిద్ధంగా ఉంది. ప్రపంచ నియంత్రణ రావడానికి సిద్ధంగా ఉంది. యూదుల మీదకి శ్రమ రాబోతుంది, మనకు శ్రమ రాబోతుంది. ఈ శ్రమల్లోంచి మనం తప్పించబడతాం, కానీ యూదులు తప్పించబడరు. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తుని అంగీకరించలేదు. యూదులు యేసుప్రభుని అంగీకరించలేదు కాబట్టి వాళ్ళ మీద ఏముంది? ముసుగు ఉంది. అయితే మనకి ముసుగు లేదు. అయితే ఇక్కడ యూదులు ఉండిపోతారు. యూదులో ఒక శాఖ ఉంది, వాళ్ళు యేసుక్రీస్తుని అంగీకరించారు. యూదులో 50% యేసుప్రభుని అంగీకరించారు. వాళ్ళు ఎత్తబడతారు. 50% నమ్మలేదు. వాళ్ళు యెహోవా సాక్షులుగా ఉండిపోయారు. వాళ్ళు ఎప్పుడు నమ్ముతారు అని అంటే, ఎప్పుడైతే అంత్యక్రీస్తు మీద వాళ్ళు తిరుగుబాటు చేస్తారో అప్పుడు 7 ఏళ్ళు పూర్తవుతాయి. 7 ఏళ్ళు పూర్తయ్యేటప్పటికి యుద్ధం జరుగుతుంది, అర్మగెద్దోను యుద్ధం. అప్పుడు ఆ వేల పరిశుద్ధులతో అప్పుడు ఎత్తబడ్డ వీళ్ళందరూ 7 ఏళ్ళ తర్వాత యెరూషలేము నగరం మీద అడుగుపెట్టినప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం సైతాను వాడక అనుసరులు అందరూ కూడా వాళ్ళు ప్రాణములతోనే పాతాళంలో పడిపోతున్నారు. చూడండి, ప్రాణముతోనే పాతాళంలో పడిపోతారు. కాబట్టి సహోదరులారా, బైబిల్ వాక్యము అప్పుడు యూదుల మీద ఉన్న ముసుగు ఏం చేయబడుతుంది? చివరి యుద్ధానికి వచ్చినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే మెస్సీను మేము అంగీకరించుకుంటే సిలువుకు అప్పగించాం, అయ్యో మేము తప్పు చేస్తాం, అయ్యో 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 అని వాళ్ళు గుండు బాదుకుంటారు. అప్పుడు వాళ్ళ మీద ఉన్న ముసుగు తీసివేయబడుతుంది. అంతవరకు ముసుగు వాళ్ళ మీద ఉంటుంది. అంటే వాళ్ళు ఏమని చూశారు? యేసు ప్రభు రాజకీయ వ్యక్తిగా రావాలని ఎదురు చూశారు. కానీ యేసుక్రీస్తు ఇర్మియాలాగా వచ్చాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే సొలొమోన్లాగా సమస్త వైభవంతో వస్తాడు క్రీస్తు అనుకున్నాడు. కానీ ఏమీ లేని ఒక దరిద్రుడిలాగా ఎలాగొచ్చాడు? నజరేతులోంచి ఇర్మియాలాగా యేసుక్రీస్తు వచ్చాడు. అందుకనే యేసు ప్రభుని అప్పగించడంలో ప్రథమ హస్తం యూదులదే. అందుకని ఈనాడు వాళ్ళు చెల్లాచెదరైపోయారు, ఇప్పుడు తిరిగి వచ్చారు. అయితే ఇప్పటికి ఇంకా వాళ్ళు నమ్మలేదు. ఎప్పుడు నమ్ముతారు? సైతాను ఎప్పుడైతే వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తాడో, అక్కడ పందిని బలిగా ఎప్పుడైతే ఇస్తారో, ఐఎమ్ గాడ్, నేనే దేవుణ్ణి అని అన్న ఆ లూసిఫర్ని, నువ్వు దేవుడు ఎలాగవుతావు? నువ్వు దేవుడు కాదు. యేసుక్రీస్తుని మేము సిలువ వేసి అప్పగించావు, ఆయన దేవుడు. ఆయన మీద అప్పగించి పాపం తెచ్చుకున్నాం. నువ్వు సైతాను అని అన్నప్పుడు వాడు నిజరూపం బయటపడుతుంది. వెంటనే వాడు వీళ్ళ మీదకి ఏం చేస్తాడు? అటాక్ చేస్తాడు. వీడు సైతాను యూదుల మీదకి ఎప్పుడైతే యుద్ధం ప్రకటిస్తాడో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరికి మద్దతు ఇస్తారో తెలుసా? లూసిఫర్కి, అబద్ధ ప్రవక్తకి, క్రూరమృగానికి వాళ్ళు ఏం చేస్తారు? చేతులు కలుపుతారు. అయితే ఆకాశంలో ఉన్న దేవుడు, మిఖాయేలు, పరిశుద్ధులు, నీతిమంతులు, వధువు సంఘం ఎత్తబడిన వీళ్ళందరూ కలిసి ఆ సాతాన్ని అంతం చేసి 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీద కొనసాగుతుంది. దేవుని స్తోత్రం. ప్రజలారా, ఇది మీరు నేర్చుకోబోతున్న ఈ బైబిల్ బడి కార్యక్రమంలో లోతైన విషయాల గురించి మీరు ఎదురు చూడండి. ఇంకా రెండో రాకడ గురించి ఇంకా మీరు తెలుసుకోవాలని మత్తయి 24:14 మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమే లోకమంద అంతటా ప్రకటించబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఇశ్రాయేల్ మీదకి తెగులు రప్పించగా ఆ దినము ఉదయం మొదలుకొని సమాజ కూటపు వేళ వరకు అది జరుగుచుండెను. అందుచేత దాని నుండి బేర్షెబ వరకు 70,000 మంది మృతి పొందిరు. ఏంటి 2 సమూయేలు గ్రంథం 24:15-16 వచనంలో చూసుకుంటే 70,000 మంది చనిపోయారు. ఎందుకో తెలుసా? అక్కడ అయ్యగారు దావీదు గారు మందిరానికి స్థలం కొనలేదు, ప్రార్థన చేయలేదు. 70,000 మంది చనిపోయారు. ఆ చనిపోయిన ఆ 70,000 మంది ఎవరో తెలుసా అండి? యూదులు. పాత నిబంధనలో జరిగిన ఈ 70,000 మంది చావుకి కారణం ఎవరంటే యూదులే. దానికి ఇంకొక కారణం ఉంది, దావీదే. దావీదు జనాల్ని లెక్కెట్టాడు. అక్కడ సమాధాన బలి దేవునికి అర్పించలేదు. అంటే దేవుని మందిరానికి స్థలం కొనలేదు. ఎప్పుడైతే అతను ఏం కొన్నాడు? అక్కడ ఆ
50,000 వెండి అక్కడ ఇచ్చేం చేశాడు, కొన్నాడు. బైబిల్లోంచి ఈ అద్భుతమైన మాట మీరు చదవాలని నేను మనవి చేస్తున్నాను. యెహెజ్కేలు గ్రంథము 7:5లో దురదృష్టం వింతైన దురదృష్టం అంతమే వచ్చుచున్నది, అంతమే వచ్చి ఉన్నది. ప్రకటన 2:5 అట్లు చేసి నీవు మారు మనస్సు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ ఎద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేసేద్దును. అంటే నువ్వు మారు మనసు పొందితే ప్రకటన 2:5 సరే, మారు మనసు పొందకపోతే దీపాన్ని తీసేస్తాను అన్నాడు. దీపం అంటే నీ ప్రాణం తీసేస్తాను, నువ్వు చచ్చిపోతావు అంటున్నాడు ఆయన. మారు మనసు పొందకుండా రక్షణ పొంది ఇప్పుడు దాకా నువ్వు గుడికి నిర్లక్ష్యంగా వెళ్ళావు. గుడి అంటే భయం లేదు, ప్రార్థన అంటే భయం లేదు, వాక్యం అంటే భయం లేదు, దైవజనుడు అంటే భయం లేదు, నిర్లక్ష్యం. చాలామంది క్రైస్తవులు ఏమనుకుంటున్నారంటే, అబ్బా లాక్డౌన్ బలిగొచ్చిందే, మందిరాలు లేవు, మనకి ఇంకే తప్పు లేదనుకుంటున్నారు. కానీ యథార్థమైన భక్తులు ఏమనుకుంటున్నారు తెలుసా? అయ్యో వాక్యం కరువు అయిపోయిందా, అప్పుడే కరువు వచ్చేసిందా అని బాధపడుతున్నారు. అంటే వాక్యం కరువు వచ్చిందని యథార్థవంతులు బాధపడుతుంటే, నీతిమంతులు బాధపడుతుంటే, నామకార్థ క్రైస్తవులు ఏమనుకుంటున్నారు తెలుసా? బలిగొచ్చిందని చెప్పేసి హాయిగా తిని తాగి తిరుగుతున్నారు. ఒకవేళ ప్రభు వచ్చాడు అనుకో, ప్రభా మరి మాకు వాక్యం లేదు, ఏమీ లేదు, మందిరాలు బద్ది కదా అని అంటే దేవుడు తెలియదా? దేవుడికి తెలుసు. మందిరంలో ఉన్నప్పుడు నువ్వు గుడికి వచ్చావా? నన్ను ప్రేమించావా? నువ్వు సమయాన్ని దొంగిలించావు, వాక్యాన్ని నువ్వేం చేసావు? నిర్లక్ష్యం చేసావు, నీ ఇష్టం వచ్చినట్టు జీవించావు. గద్దెంచడా, శయ్యల్లో తోసేస్తాడు. జాగ్రత్త. ప్రియ సంగమా, యావత్ ప్రపంచమా మేలుకో. 7 తీర్పులు ఉన్నాయి. ఆ తీర్పుల్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? తీర్పు నుంచి తప్పించుకో. నువ్వు బహుమతుల తీర్పులోకి వెళ్తావా? 2:5-10 కొరింథీ పత్రికలో ఉన్నట్టు బహుమతుల తీర్పులోకి వెళ్తావా? నువ్వు ధన్యుడు, లేదా నువ్వు అన్యుడివే. కాబట్టి ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో మరొక అద్భుతమైన విషయాన్ని జపనియా 1:15 ఆ దినము ఉగ్రత దినము, శ్రమయు ఉపద్రవ్యమును మహానాశనమును కమ్ము దినము, అంధకారమును గాఢంధకారమును కమ్ము దినము, మేఘములను గాఢంధకమును కమ్ము దినము. చూసారా? అంతా చీకటి, అంత అంధకారం. చీకటి అంటే రోగం, మరణ భయం, ఇన్వర్టర్లు పనిచేయవు, కరెంట్ ఉండదు, పట్టపగలి చీకటి. అలాంటి దినాలు వచ్చేస్తున్నాయి. ఆ చీకటి నుంచి నువ్వు తప్పించబడాలంటే, అంధకారం నుంచి తప్పించబడాలంటే నీ పాపమును నువ్వు విడిచిపెట్టి మారు మనసు పొందాలి. అదొక్కటే శరీరం. యేసుక్రీస్తు దగ్గర రావాలి. యేసుక్రీస్తు ఒక్కడే దేవుడు. యేసుక్రీస్తు తప్ప నిన్ను ఎప్పుడు రక్షించలేడు. ఈ వాక్యం నీ హృదయంలో చేర్చుకొని ఇప్పుడే మారు మనసు పొందాలని. మరి చివరిగా ఒక మాట, ఇశ్రాయేలు యుద్ధ పరిస్థితి, యుద్ధ సైన్యం. ఇజ్రాయేలు ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అన్ని ఆర్మీల కంటే యుద్ధ భూమిలో యుద్ధం చేయడానికి స్త్రీలు పురుషులు 36,43,700 మంది ఇజ్రాయెల్ దేశంలో ఆర్మీకి ఉన్న పవర్. అంటే వాళ్ళు దేనికి వెనకాడరు, యుద్ధానికి వెనకాడరు. కానీ ఇందులో ఇజ్రాయెల్ దేశంలో ఎక్కువ స్త్రీలు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీలు చురుకైన వారు. నిర్గమకాండం 1వ వచనంలో రాసి ఉంటుంది, ఇశ్రాయేలీలు స్త్రీలు చురుకైన వారు. కాబట్టి ఈ చివరి దినాలు నేను ముగిస్తున్నాను. మూర్ఖులారా, నా నుండి తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఇప్పుడు కూడా నా సైన్యాలు భూమి మీద ఉన్న నగరాలన్నింటినీ చుట్టుముట్టి ఉన్నాయి. ఇది అంతిమ యుద్ధం. నా కోపాన్ని చవి చూస్తారు. ఇది ఇప్పుడు ముగుస్తుంది. సాతానా పొమ్ము.
వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనములు. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయే అంశం పేరు సంఘ ఆరోహణం. మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16 నుంచి 17 వచనములు. ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొంటకు ఆకాశమునకు మేఘముల మీద కొనిపోబడదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. కౌగిలి చేరియుండగా పరిశుద్ధుల చప్పట్లు మారుమోగెను. ప్రభురాజ భోజనం భుజించుచుండగా దేవుని దూతలు మురిసిపోయెను. గొప్ప దేవుని ప్రేమించుమా, స్తుతించుమా, ప్రార్థించుమా నా ప్రాణమా. గొప్ప దేవుని ప్రేమించుమా, స్తుతించుమా, ప్రార్థించుమా నా ప్రాణమా. వచ్చిన కుమారు నేను నా తండ్రి